ఆఫీస్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక 8th క్లాస్ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. కమిన్. సార్ హాలిడేస్ వచ్చాయి, క్రికెట్ ఆడాలని లేదు, టీవీ చూసి ఫోన్ స్క్రోల్ చేయాలని లేదు, టైం వేస్ట్ చేయాలని లేదు. నాకు ఏఐ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి మీద ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్, కోడింగ్ ఇవన్నీ నాకు నేర్పించండి సార్. నాకు హ్యాండ్మేడ్ ప్రోగ్రామింగ్ కావాలి. ఓకే, లైక్ నీ హాలిడేస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ నీ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా ఏదైనా హ్యాండ్స్ ఆన్ స్కిల్ నేర్చుకుందామని నా దగ్గరికి వచ్చావు, రైట్? ఎస్ సార్. యా, డెఫినెట్గా నేను నేర్పిస్తాను. బట్ ఒక కండిషన్. ఏంటి కండిషన్ అంటే, డైలీ ఒక 1 అవర్ నా దగ్గరికి రా. అది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, లేకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత అయినా, నైట్ అయినా సరే 1 అవర్ నా దగ్గర క్లాస్కి రా. క్లాస్కి వస్తే ఇవన్నీ టెక్నాలజీస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్ అవ్వచ్చు, 3D ప్రింటింగ్ అవ్వచ్చు, నీ కెరీర్ గైడెన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్, ప్రతి దాని మీద నేను ట్రైన్ చేస్తా. ఓకే, ఒక్కరోజు రాకపోయినా సరే ఆ తర్వాత నుంచి నా క్లాస్కి నువ్వు రావద్దు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇది నీకు నాకు మధ్యన కమిట్మెంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. ఆ రోజు నుంచి భార్గవ్ ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వలేదు. ఏజ్ మ్యాటర్ కాదు, లెర్నింగ్ మైండ్ సెట్ ఈజ్ మ్యాటర్. తర్వాత చూద్దామని చెప్పలేదు. తన టైంని అడ్జస్ట్ చేసుకొని ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అకాడమిక్స్లో అబోవ్ యావరేజ్ అయినా సరే తను కోడింగ్ తన ఓన్గా చేయగలుగుతున్నాడు. అలాగే తన ఓన్గా సర్క్యూట్స్ని బిల్డ్ చేయగలుగుతున్నాడు. తను ఓన్గా టాస్క్ ఇచ్చుకోగలుగుతున్నాడు. ఇచ్చి వాటిని బిల్డ్ చేసి నాకు చూపిస్తున్నాడు. కొంతమంది పిల్లలు హాలిడేస్లో టైం వేస్ట్ చేసుకుంటారు, కానీ కొంతమంది పిల్లలు మాత్రమే తన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటారు. ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవడానికి మీకంటే ఒక స్పేస్ ఉంది. మీకోసం క్లాస్ చెప్పే ఒక టీచర్ ఉన్నాడు. మీలాగే ఆలోచించే చాలామంది ఇన్నోవేటర్స్లా మీ పక్కన మీ ఫ్రెండ్స్లా ఉంటారు. ఒక స్కిల్ ప్రాపర్గా డెవలప్ చేసుకోండి. మీ స్కిల్ లేదా, అడ్వాన్స్డ్ స్కిల్ కావాలా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలా, జస్ట్ కమ్ టు జాయిన్ మై క్లాస్. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? 3rd ఫ్లోర్, జమక్ అపార్ట్మెంట్స్, గురునానక్ కాలనీ, విజయవాడ. లెర్నింగ్ మైండ్ సెట్ ఉంటే చాలు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏమీ లేదు, నేర్చుకోవాలని ఆసక్తి తప్ప. మీకు అది ఉందా? మీకోసం ఒక మెంటర్ సపోర్ట్ కావాలా, ఒక గైడ్ కావాలా, ఒక టీచర్ కావాలా, ఒక ఫ్రెండ్ కావాలా? కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి జస్ట్ కాంటాక్ట్ చేయండి. మీ స్కిల్స్, ఎబిలిటీస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత నాది.